హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్. మన ఛానల్లో ఆల్రెడీ ఈ రెసిపీ అయితే షేర్ చేశానండి. కోడిగుడ్డు టొమాటో కర్రీ. నాకు ఎన్నిసార్లు చేసిన ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అని అనుకుంటున్నాను. దీనికోసం మళ్ళీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నాటుగుడ్లతోనే. ఇక స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టేసుకొని బాణీలోని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు అయితే వేసుకుంటున్నానండి. ఈ కర్రీ అనేది ఎన్నిసార్లు తిన్నా కానీ బోర్ అనేది కొట్టదండి. ఎగ్తో చేసే ఎగ్ ఆమ్లెట్ కానీ ఎగ్ పొడుం కానీ చాలా టేస్టీగా ఉంటాయి కదా. చూపిస్తున్న విధంగా ఆవాలు, జీలకర్ర అన్నిటిని అయితే వేసేసుకొని బాగా అయితే వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసినటువంటి ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా సన్నగా అయితే తరుక్కోవాలండి. ఇలా చక్రాలాగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసినటువంటి 4 పెద్ద సైజు ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి. ఇక్కడ ఆనియన్స్ ఎక్కువగానే పడతాయండి టొమాటో కోడిగుడ్డు కర్రీకి. ఆనియన్స్ అయితే ఎక్కువగానే వేసుకోవాలి. ఇక్కడ 4 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా అయితే తరిగి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఆనియన్స్ అనేవి కాస్త అయితే మగ్గాలండి. ఇలా మగ్గితేనే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే కాస్త కలర్ అనేది టర్న్ అవుతుంది కదా. అప్పుడు ఉల్లిపాయలో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోయి ఉల్లిపాయలో నుంచి ఆ ఘాటు స్మెల్ కూడా పోయి టేస్ట్ అనేది మారిపోతుందండి. చక్కగా మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఇంకా మూత అయితే ఓపెన్ చేద్దామండి. ఇలా మూత ఓపెన్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గిపోయింది. ఇలా మగ్గిపోయిన ఉల్లిపాయని మరొకసారి అయితే బాగా అయితే కలుపుకోవాలి. ఆయిల్ కూడా బయటికి రిలీజ్ చేస్తుంది అంటే ఉల్లిపాయ అనేది చక్కగా కుక్ అయిపోయిందండి. ఈ టైంలో ఉల్లిపాయ కాస్త కుక్ అయింది కదా, దీంట్లోనే ఉప్పు, పసుపు అయితే యాడ్ చేసుకుందాము. ఇంకా చిటికెడు పసుపుని అయితే వేసుకుందాము. అంటే పావు చెంచా వరకు పసుపుని, అలానే 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా ఉప్పు, పసుపు వేసుకోవటం వల్ల ఇంకేదన్నా చెమ్మ కానీ తేమ కానీ ఉంటే ఉల్లిపాయలో వాటర్ అనేది ఉంటే త్వరగా ఇంకిపోతుందండి. ఈ రెండింటిని వేసుకున్న తర్వాత మరొకసారి ఉల్లిపాయకి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో నుంచి ఏదైనా కొద్దిగా వాటర్ ఉంటే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దీంట్లోని కట్ చేసుకున్నటువంటి 3 టొమాటోలను అయితే సన్నగా తరిగేసి వేసుకోవాలండి. ఇక్కడ టొమాటోలు పుల్లగా ఉన్నాయి కాబట్టి టొమాటోలను అయితే 3 తీసుకున్నాను. ఈ టొమాటోల కన్నా కూడా ఒక ఉల్లిపాయ ఎక్స్ట్రానే తీసుకోవాలి. టొమాటోలు 3 కట్ చేసి వేసుకున్న తర్వాత మరొకసారి ఉల్లిపాయలంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా అయితే కలుపుకోవాలి ఉల్లిపాయలు, టొమాటోలు. ఎందుకంటే టొమాటోలో నుంచి పులుపు అనేది దిగుతుంది కాబట్టి ఉల్లిపాయలోకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది కోడిగుడ్డుని ఇప్పుడే వేసేస్తారు. అవేమో తిప్పుకునేటప్పుడు విరిగిపోతాయి. అలా కాకుండా దీంట్లో వేసే మసాలాలన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లో కోడిగుడ్లు వేసుకుంటే సరిపోతుందండి. 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెడితే దాంట్లో వాటర్ ఏదైనా ఉంటే త్వరగా బయటకైతే రిలీజ్ చేస్తుంది. ఇలా రిలీజ్ చేసిన తర్వాత మరొకసారి మూత అయితే తీసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, నీరు అనేది చాలా వస్తుంది టమాటోలో నుంచి. ఆ తర్వాత ఇంకొంచెం ఉప్పు అయితే పడుతుంది కాబట్టి కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాము. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1.5 టేబుల్ స్పూన్ వరకు కూరకారంని వేసి మరొకసారి అయితే బాగా కలుపుకుంటున్నాము. ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లోనే ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ టైంలోనే. ఎందుకంటే దీంట్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఎగ్లోకి వెళ్ళి చక్కగా ఎగ్స్ కూడా పుల్లగా ఉంటాయి. ఇక్కడ ఎగ్స్ అయితే తీసుకున్నాము, నాటు కోడిగుడ్లు అయితే తీసుకున్నామండి. ఇంకా వీటినైతే బాగా టొమాటో ముక్కలకి పట్టించేలాగా విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా చక్కగా కోడిగుడ్లకు పట్టి, చూస్తున్నారు కదా, కోడిగుడ్లు కూడా కలర్ టర్న్ అయిపోయాయి. ఈ కోడిగుడ్లకు పట్టి కోడిగుడ్డు తింటున్నప్పుడు కూడా ఉప్పు, కారం, పులుపు అనేది లోపలికి వెళ్ళి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా కలిపేసుకోవాలి. ఈ టైంలో ఒకసారి ఉప్పు, కారాలు అయితే చూసుకోండి. ఏమన్నా పడతాయి అంటే ఒకసారి వేసుకోండి. ఇంకంతే అండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కోడిగుడ్డు టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ అయితే చేసుకుందాం. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.